ప్రభాస్ రాజాసాబ్కి ఏమైంది? చాలామంది అడిగే ప్రశ్న ఇదే. రాజాసాబ్కి సంబంధించి చూసుకుంటే కనుక ప్రమోషన్స్ పరంగా చూస్తే చాలా లోగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ప్రమోషన్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి? ఎందుకు తక్కువ ప్రమోషన్స్తో మాత్రమే వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు? లేదా పాన్ ఇండియా స్థాయిలో రావాల్సినటువంటి సినిమా ఇది, పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయిన హీరోగా నటించినటువంటి సినిమా ఇది, పాన్ ఇండియా స్థాయిలో ప్రొజెక్ట్ అయిపోయినటువంటి సినిమా ఇది. బట్ ఆ స్థాయిలో ప్రమోషన్స్ ఎందుకు కనిపించడం లేదు? పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ ఎందుకు కనిపించడం లేదు అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా ఇదే. ఎందుకు ప్రభాస్ సినిమాకు సంబంధించి కావాల్సినంత బజ్ రావట్లేదు, కావాల్సినటువంటి ఊహించినటువంటి క్రేజ్ అయితే రావడం లేదు, ఎందుకు అంత హైలైట్ కావట్లేదు అనే విషయం మాత్రం చాలా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది ప్రభాస్ సంబంధించి లేదా రాజాసాబ్కు సంబంధించి? ప్రభాస్ ప్రమోషన్స్ పరంగా చూసుకుంటే ప్రభాస్ చాలా వెనకబడి ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. లేకపోతే హీరోయిన్లు పరంగా చూసుకున్నా కూడా హీరోయిన్లు ప్రమోట్ చేసినా కనిపించినా కూడా అది పెద్ద హైలైట్ అవ్వడం లేదు. ఎందుకు వాళ్ళు అటు మాలవిక కావచ్చు, లేకపోతే రితిక్ కుమార్ కావచ్చు, లేకపోతే నిధి అగర్వాల్ కావచ్చు, వీళ్ళు ఎవరు చేసినా సరే ఆ స్థాయిలో సినిమాకి సంబంధించి హైలైట్ అవ్వడం లేదు, సినిమాకి సంబంధించి ప్లస్ అవ్వడం లేదు, సినిమాకి సంబంధించి మైలేజ్ రావడం లేదు అనేది ఎందుకు కనిపిస్తుంది ప్రధానంగా అనేది వినిపిస్తున్నటువంటి ప్రశ్న. దర్శకుడిగా మారుతి చేసినటువంటి సినిమాలు ఇప్పటివరకు చేసినటువంటి అంటే స్పష్టంగా చెప్తే కనుక ఇది ఓన్లీ తెలుగు సినిమానా అన్నట్టుగా కనిపిస్తుంది. ఓన్లీ తెలుగు సినిమాగా మాత్రమే ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు, పాన్ ఇండియా స్థాయిలో సినిమా ఎందుకు ప్రొజెక్ట్ చేయడం లేదు అనేది మాత్రం కనిపిస్తుంది ప్రధానంగా. అంటే మారుతి ఇప్పటివరకు చేసినటువంటి సినిమాలన్నీ కూడా తెలుగులో చాలా వరకు ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక చాలా ఫ్లాప్స్ చేస్తున్నాయి. ఆ కారణంగా ఇప్పుడు ఈ సినిమా మీద బజ్ రావడం లేదు ఆ కంటెంట్ పరంగా ఏదైతే ఫస్ట్ ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు రకంగా పెద్దగా హైలైట్ అవ్వడం లేదు, బజ్ క్రియేట్ అవ్వడం లేదు. ఆ కారణంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి హైప్ రావడం లేదా అనేది మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. అంటే సెకండ్ ట్రైలర్ కొంతవరకు ఆకట్టుకుంది, మెప్పించింది, చాలా వరకు అలరించేలాగా ఉండేలాగా కనిపించింది. కాకపోతే ప్రభాస్ సంబంధించి జోకర్గా కనిపించడం లేదా జోకర్గా కనిపించేలాగా మారుతి అతన్ని చేయడం అనేది చాలా పెద్ద మైనస్గా కనిపిస్తుందా అంటే కూడా అవుననే చెప్తున్నారు. అంటే ప్రభాస్ లాంటి ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరో, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్థాయి సూపర్ హీరో అయినటువంటి ప్రభాస్ ఒక జోకర్ లాగా కనిపించడం అనేది చాలామంది మింగుడు పడని అంశంలాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పాన్ ఇండియా స్థాయిలో చూస్తే కనుక అటు కేరళ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, రెస్ట్ ఆఫ్ ఇండియా కంట్రీ మొత్తం అంటే బాలీవుడ్లో కావచ్చు, ఎక్కడ చూసినా రాజాసాబ్కు సంబంధించినటువంటి అంశాలు కానీ రాజాసాబ్కు సంబంధించినటువంటి న్యూస్ కానీ పెద్దగా హైలైట్ అవ్వడం లేదు. స్పష్టంగా చెప్తే కనుక మిగతా భాషల్లో ఎవరూ కూడా ఈ సినిమా గురించి పట్టించుకోవట్లేదు, సినిమా గురించి ఆలోచించడం లేదు, సినిమా గురించి హైప్ తెచ్చుకోలేగా మాట్లాడలేదు. ఎందుకు జరుగుతుంది ఇలాగా అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ప్రశ్నలాగా మిగిలిపోతుంది. ఒక రకంగా ప్రభాస్ ఫ్యాన్స్లో కూడా ఇది స్పష్టంగా వినిపిస్తోంది. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే పాన్ ఇండియా స్థాయిలో సినిమా వస్తుంది, పాన్ ఇండియా స్థాయిలో సినిమా ఆకట్టుకోబోతోంది అనుకునేలాగా అనుకుంటున్నారు ఏదైతే ఉందో, వాళ్ళు కేవలం తెలుగు సినిమాగా మాత్రమే ఎందుకు ప్రొజెక్ట్ అవుతున్నారు, తెలుగు సినిమాగా మాత్రమే ఎందుకు చూస్తున్నారు అన్నట్టుగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అంటే పాన్ ఇండియా స్థాయిలో రావాల్సినటువంటి సినిమాకి క్రేజ్ కావచ్చు, మైలేజ్ కావచ్చు, హైప్ కావచ్చు, అంచనాలు కూడా కావచ్చు, అవన్నీ కూడా రాజాసాబ్కి కనిపించకపోవడం అనేది ప్రధానమైనటువంటి లోపంగా కనిపిస్తోంది. సో అసలు ఏం జరుగుతుంది ప్రభాస్ సంబంధించి, రాజాసాబ్కు సంబంధించి కంటెంట్ పరంగా మైనస్ ఏమైనా జరిగినా, లేకపోతే కథాపరంగా ఏమైనా మైనస్లు ఏమైనా జరిగి ఉండొచ్చా, లేకపోతే కంటెంట్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే విఎఫ్ఎక్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, వీటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదా ఆ కారణంగా మారుతూ ఏదైతే రీసెంట్గా మాట్లాడుతున్నట్టు ఒక చిన్న ఇంటర్వ్యూలో నేను ఆ రోజు డిస్టర్బ్డ్గా ఉన్నాను, ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను, ప్రభాస్తో మాట్లాడిన విధానం కొంచెం వేరుగా ఉంది అన్నట్టుగా చెప్పాడు. అంటే డిస్టర్బెన్స్ అందరికీ కారణం ఏంటి? కంటెంట్ పరంగానా, గ్రాఫిక్స్ పరంగానా, విఎఫ్ఎక్స్ పరంగానా, లేకపోతే డైరెక్షన్ పరంగానా, లేకపోతే కథాపరంగానా, ఎలా చూసినా దీని ఎందుకు డిస్టర్బెన్స్గా ఉన్నాడు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ రాజాసాబ్కు సంబంధించి చూస్తే కనుక టైటిల్ బాగుంది, కంటెంట్ బాగుంది, సెకండ్ ట్రైలర్ ఏదైతే ఆకట్టుకునేలాగా ఉంది, కానీ బజ్ మాత్రం రావట్లేదు. ఎందుకు బజ్ క్రియేట్ అవ్వడం లేదు అనేది మాత్రం చాలామందికి మిగిలిపోయినటువంటి ప్రశ్నలాగా కనిపిస్తుంది. రాజాసాబ్కు సంబంధించి కంపేర్ చేస్తే కనుక జననాయకన్ సినిమాకి సంబంధించి చూస్తే కనుక అటు రెస్ట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే తమిళనాడులో చాలా భారీ స్థాయిలో రిలీజ్ ఉంటుంది. సో తమిళనాడులో వీళ్ళు ఏమైనా కనీసం రాజాసాబ్కు రిలీజ్ సంబంధించి ఏమైనా సమస్య అవుతుందంటే ఉండొచ్చు, కొంతవరకు అవకాశాలు ఉన్నాయి. కానీ కేరళ కానీ, కర్ణాటకలో కానీ, బాలీవుడ్లో కానీ ఎక్కడ రిలీజ్కి సంబంధించి పెద్దగా క్రేజ్ క్రియేట్ అవ్వడం లేదు. ఎందుకు భారీ స్థాయిలో రిలీజ్ చేసేలాగా ప్రణాళికలు చేయడం లేకపోతున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. సో నెక్స్ట్ టీజీ విశ్వప్రసాద్ ఏదైతే మనకి ప్రొడక్షన్ హౌస్ అయితే ఉందో, ప్రొడక్షన్ హౌస్ సంబంధించి రీసెంట్గా వచ్చినటువంటి వరుసగా వస్తున్నటువంటి ఫెయిల్యూర్స్ వల్ల
బడ్జెట్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ పరంగా బడ్జెట్ పెట్టలేకపోతున్నారా అనేది కూడా ఒక ప్రశ్నలాగా కనిపిస్తుంది మనకు. అంటే బడ్జెట్ పరంగా పాన్ ఇండియా స్థాయిలో వారం రోజుల్లో రిలీజ్ అవుతుంది సినిమా, మ్యాక్సిమం 1 వీక్లో రిలీజ్ అవుతుంది. 1 వీక్లోనే రిలీజ్ పెట్టుకొని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ పరంగా ఎందుకు వినిపించడం లేదు, ప్రమోషన్స్ పరంగా ఎందుకు కనిపించడం లేదు, ఎందుకు ఆ స్థాయిలో సినిమాని ప్రమోట్ చేయలేకపోతున్నారు అనేది మాత్రం పెద్దగా మిగిలిపోతున్నటువంటి ప్రశ్నలాగా కనిపిస్తుంది. ప్రభాస్ సంబంధించి చూస్తే కనుక బాహుబలి తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే రాజాసాబ్ ఒక ఎత్తు అన్నట్టుగా కనిపించేలాగా ప్రొజెక్ట్ చేశారు మొదటి నుంచి కూడా. కానీ అది తర్వాత డౌన్ అవడం ఆ డౌన్ అయిన విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అంటే మనకు మళ్ళీ డౌన్ అయిన సినిమా మళ్ళీ లేవలేకపోతోంది అన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకు దీనికి ఇంత కారణం ఏంటి, దీనికి అందరికి సంబంధించి ఎందుకు సమస్య క్రియేట్ చేస్తున్నారు, సినిమాకి సంబంధించి ఎందుకు బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు అనేది మాత్రం చాలా పెద్దగా వినిపిస్తుంది. అంటే మనకు ఎవరు నెగిటివ్ చేయట్లేదు, అట్ ద సేమ్ టైం ఎవరు పాజిటివ్ చేయట్లేదు. ఎవరు నెగిటివ్ కావాలని చేసేలాగా నెగిటివ్ కాదు, అసలు నెగిటివ్కి సంబంధించి మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రభాస్ సినిమా అంటే పాజిటివ్గానే ఉంటుంది. బట్ పాజిటివ్ కూడా ఒక కోణంలో కనిపించడం అనేది చాలా చాలా తక్కువ స్థాయిలో కనపడడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరో సినిమాకి సంబంధించి రావాల్సినటువంటి క్రేజ్ కావచ్చు, హైప్ కావచ్చు, సినిమాకి మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకు. మరి దీనికి కారణం ఎవరు? దర్శకుడు మారుతి కారణం అవుతాడా, లేకపోతే ప్రొడక్షన్ హౌస్ కావచ్చా, టీజీ విశ్వప్రసాద్ కావచ్చా, లేకపోతే గ్రాఫిక్స్ కావచ్చా, విజువల్ ఎఫెక్ట్స్ ఏదైనా కావచ్చు. కావున ఎలా చూసినా సరే ఈ సినిమాకి రావాల్సినటువంటి అంచనాలు రాలేకపోతున్నాయి, లేదా ఉన్నటువంటి అంచనాలకు తగ్గట్టుగా సినిమా ప్రమోట్ చేయలేకపోతున్నారు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎప్పటికైనా మేల్కొంటారా, సినిమాకి ప్రమోషన్స్ చేస్తారా, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేస్తారా, పాన్ ఇండియా స్థాయిలో ఉన్నటువంటి ఆడియన్స్ని కూడా ఆకట్టుకునేలాగా కొన్ని ప్రయత్నాలు చేస్తారనేది వేచి చూడాల్సిందే.